కానీ ఎన్టీ రామారావు గారి ఒక సినిమాకి మీరు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఉన్నారు. ఇవన్నానండి. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైపోయింది కాబట్టి ఆయనతో కలిసి మీరు ప్రస్థానానికి ముందు కరెక్ట్గా నాకు 3 ఛాన్సులు ఇచ్చారు. నేను అంటే కమిట్ అయిపోయి ఉన్నాను. టేకప్ చేయలేకపోయారు. టేకప్ చేయలేదు. నేను ఒకసారి అన్నాను ఆయనతోటి, అందరు హీరోలతో చేశాను సార్, మీతో చేయలేదు, అది ఒకటే బాధగా ఉంది నాకు అన్నాను. మీరెందుకు బ్రదర్ బాధపడతారు, మీలాంటి యంగ్స్టర్స్తో చేయలేదని మేము బాధపడుతున్నాం అన్నారు. నిజంగా అలాంటి గొప్ప మనుషులు ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారని భావిస్తున్నారు. ఐ డోంట్ థింక్ బాధ కలుగుతుంది సార్ ఇండస్ట్రీని చూస్తే. అంటే నాగేశ్వరరావు గారు, రామారావు గారు వాళ్ళు అంతా ఒక క్రమశిక్షణగా పెరిగిన వాళ్ళండి. నాగేశ్వరరావు గారు సొంత సినిమా చేస్తున్నప్పుడు సెట్లోంచి ఎందుకు బయటకు వచ్చాను, ఆయన బయట కూర్చున్నారు, నన్ను చూసి లేచి నించున్నారు. మళ్ళీ ఎందుకు నించున్నారో నాకు అర్థం కాలేదు. మళ్ళీ నేను సెట్లోకి వెళ్తున్నాను, మళ్ళీ లేచి నించున్నారు. వెనక్కి వచ్చి అడిగాను, సార్ మీ అనుభవం అంత లేదు, నా ఏజ్, నన్ను చూసి లేచి నించుంటారు ఏంటి సార్ మీరు అని అడిగాను. నేనే నీకు మర్యాద ఇవ్వకపోతే, మేమంతా వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఇదయ్యా, నేనే నీకు మర్యాద ఇవ్వకపోతే నా తర్వాత తరం వాళ్ళు అసలు ఎవరు, కనీసం వాళ్ళకి తెలియడం కోసమని చేస్తున్నాను అని చెప్పి అన్నారనమాట. చిరంజీవి గారితో కాకుండా మీరు బాగా హిట్లు ఇచ్చింది బాలకృష్ణతో. అండ్ ఆయనతో మీరు కంపోజ్ చేయించిన ఫైట్ సీక్వెన్సెస్ అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్. అవును, ఫైట్స్ కానివ్వండి, అసలు బొబ్బిలి సింహం లాంటి సబ్జెక్టు నేను నైట్స్ నిద్రపోయేవాడిని కాదు అసలు. విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి వాళ్ళ ఫాదర్ సబ్జెక్ట్ అది. నైట్స్ నిద్రపెట్టేది కాదండి, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆ సీన్స్ తీస్తానా అని రాత్రి 12-1 గంట దాకా నిద్రపెట్టేది కాదు. ఏదో 1 hour 2 hours అట్లా నిద్రపోయి పొద్దున్న 4 గంటలు లేచిపోయి మళ్ళీ రెడీ అయిపోయి 5 o'clock సెట్లో ఉండేవాడిని, స్పాట్లో ఉండేవాడిని, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ తపన అన్నమాట, అంటే అంత బాగా నచ్చిందండి నాకు. అట్లాంటిది నారీ నడుమురా 35 daysలో తీసామండి అది, విత్ సాంగ్స్. సార్ బాలకృష్ణ గారితో మీరు చేసిన కొన్ని సినిమాలు బాగా హిట్ అయ్యాయి, ఆ తర్వాత కొన్ని సినిమాలు హిట్ కాకపోవడానికి కారణం ఏంటి? అంటే మీ ఇద్దరి కాంబినేషన్లో జనం ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అప్పట్లో ఏం జరిగింది? ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు రాణా సబ్జెక్ట్ ఉందండి. రాణా యాక్చువల్గా మంచి క్యారెక్టర్ అండి అది. అంటే సరిగ్గా చేయలేకపోయానేమో అనిపించింది నాకు. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా బాలయ్యకి మంచి పేరు వస్తుంది అనుకున్నాను. బట్ జనం ఎందుకు రిసీవ్ చేసుకోలేదు, నెగిటివ్ క్యారెక్టర్.